టర్కిష్ టెక్నీషియన్స్ దీని వెనకాల ఉన్నారు అనేది మాత్రం చాలా బలంగా ప్రచారం నడుస్తోంది. వెస్ట్రన్ ఇండియా ఈ రకమైన దుష్ప్రచారాన్ని చేస్తోందని చెప్పేసి అంతర్జాతీయ మీడియా గగ్గోలు పెట్టింది. బట్ గగ్గోలు పెడుతోంది కానీ దాని వెనకాల ఉన్న కారణాలు కూడా ఒకసారి చూడాలి. సారా ఆడమ్స్, సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ ఏజెంట్, ఆవిడ ఒక ట్వీట్ చేశారు 4-5 రోజుల క్రితం. ఆఫ్ఘనిస్తాన్లో ఒక పెద్ద ప్లాన్ జరుగుతోంది, ప్లాన్ వేశారు, కుట్ర జరుగుతోంది. భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ని క్రాష్ చేయటానికి కావాల్సిన కుట్ర అల్ ఖైదా చేస్తోంది అని. ఒక్కసారి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకి లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మనకి కెనడాలో ఒక టెర్రరిస్ట్ మన్నన్ అతను చేసిన ఒక వీడియో చాలా వైరల్ అయింది. ఏం చేశాడంటే నవంబర్ 1 నుంచి 19 మధ్య ఎవరు కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ ఎక్కమాకండి, ఎక్కితే గనక ఖచ్చితంగా మేము దాన్ని ఫెయిల్ చేస్తాం, ముందరే హెచ్చరిస్తున్నాం అని చెప్పి చేశాడు. బట్ లేటర్ దే వర్ ప్రూవ్డ్ యాజ్ హోక్స్. కానీ ఆ ప్లాన్ని